వెల్కమ్ టు S4 మీడియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినగానే యూత్కు పూనకాలే. ఎవరి మాట వినడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఇలా ఆయన చేసే ప్రతిదీ యూత్ను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే ఫాలోయింగ్ కూడా ఎక్కువే. పవన్ హీరోగానే కాదు, ఒక డైరెక్టర్గా, ఒక సాంగ్ కొరియోగ్రాఫర్గా, ఫైట్ మాస్టర్గా మరియు సింగర్గా ఇలా ఎన్నో కోణాల్లో మనకి తెలుసు. పవన్ కళ్యాణ్ అసలు ఇండస్ట్రీలోకి హీరో అవుదామని రాలేదు, డైరెక్టర్ కావాలని వచ్చాడు. కానీ తన వదిన కారణంగా హీరో అవ్వాల్సి వచ్చిందని ఎన్నో సందర్భాల్లో తెలిపాడు. డైరెక్షన్ చేయడం కోసం ఆయన ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకున్నాడు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమాకు మాత్రమే పనిచేశాడు. ఆ తర్వాత హీరోగా సెటిల్ అయ్యాడు. పవన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే కేవలం డైరెక్టర్ అవ్వాలనే కోరిక తప్ప పెద్దగా ఆశలు ఏమీ లేని మనిషి. ఆ ఆసక్తి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ని చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మక తప్పదు, ఎందుకంటే అది నిజం. చిరంజీవి నటించిన 100వ చిత్రం దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన లంకేశ్వరుడు అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ అయింది. ఈ సినిమా షూటింగ్ అప్పుడు పవన్ రోజు లొకేషన్కి వెళ్ళేవాడట. అయితే అనుకోకుండా దాసరి నారాయణరావు అసిస్టెంట్ డైరెక్టర్కి అనారోగ్యం కారణంగా షూటింగ్కి రాలేని పరిస్థితి ఏర్పడింది. వేరే అసిస్టెంట్ డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్న దాసరికి చిరంజీవి, మా కళ్యాణ్కి డైరెక్షన్ మీద చాలా ఆసక్తి ఉంది, మీకు ఉపయోగపడతాడు అనుకుంటే వాడిని అసిస్టెంట్గా తీసుకోండి అన్నారట. చిరంజీవి చెప్పాక ఇంకేమీ అనకుండా దాసరి నారాయణరావు వెంటనే ఓకే చెప్పాడు. అలా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని రోజులు షూటింగ్ చేశాడని తెలుస్తుంది. మా హీరో ముట్టుకుని క్రాఫ్ట్ అంటూ ఏదీ మిగల్లేదు, అన్నీ చేశాడు, అందుకే ఇంత ఫాలోయింగ్ ఉంది, యూత్కి దేవుడు అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పట్లో సినిమాలు చేసేలా కనిపించలేదు. ఫ్యూచర్లో ఏమైనా సినిమాలు చేస్తాడేమో చూడాలి.